నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ రామాంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఘోర విషాదం. రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 మృతి. గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు కల్వర్ట్లకు తాత్కాలిక మరమ్మతులు తక్షణం చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం. కొంపల్లిలో సరోగసీ కేసులో కొత్త కోణాలు. ఇంట్లోనే లక్ష్మీరెడ్డి ఫర్టిలిటీ సేవలు. గతంలో 10 సార్లు అండాల విక్రయం. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్న ఎన్డీఏ. మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి మద్దతు కోరిన రాజ్నాథ్ సింగ్. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామన్న ట్రంప్. నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు. హైదరాబాద్ రామాంతపూర్లోని గోకులే నగర్లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాని పక్కన నిలిపేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4 స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు కల్వర్ట్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల వద్ద ఇప్పటికే తగిన నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రహదారులు, కల్వర్ట్లు, భవనాల పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని సీతక్క స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తం 86 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రికి అధికారులు నివేదించారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు తాత్కాలిక మరమ్మతులకు 6.5 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 143 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు. రహదారులతో పాటు ఇతర మౌలిక వస్తువుల పునరుద్ధరణకు 150 కోట్ల వరకు అవసరమని అధికారులు నివేదించారు. మరో 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్ లో తెలంగాణ గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గంగ తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఖైరతాబాద్ 7 గుడుల దేవాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న గంగమ్మ గుడి వరకు శోభాయాత్ర కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలతో ఉత్సాహంగా తెప్పోత్సవ వేడుక కొనసాగింది. అనంతరం హెచ్ఎండిఏ మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కుల వృత్తుల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. చేపలు అంటేనే తెలంగాణ రాష్ట్రం గుర్తుకు వచ్చే విధంగా ఉత్పత్తులు చేపట్టాలని మంత్రి సూచించారు. పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు. అది మన కుల వృత్తి, దాని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి కలకలం రేపిన కొంపల్లి అక్రమ సరోగసీ కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి తన ఇంటినే కేంద్రంగా మార్చుకుని అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు పోలీసులు దర్యాప్తులో బయటపడింది. భర్త నుంచి విడిపోయిన ఆమె పిల్లల్ని పోషించేందుకు ఫర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించింది. ఆదాయం కోసం దాన్నే వృత్తిగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఇంట్లోనే ఫెర్టిలిటీ కేంద్రం, ఏజెంట్లు, ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలతో అక్రమ దందాకు తెరతీసింది లక్ష్మీరెడ్డి. మేడ్చల్ న్యూ మాణిక్యనగర్లో అక్రమ సరోగసీ వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి తన అనుభవంతో కమర్షియల్ సరోగసీ ఏజెంట్గా మారి పెద్ద ఎత్తున దందా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి 10వ తరగతి చదివింది. ఈమెకు 1994లో చెన్నారెడ్డితో వివాహమైంది. 2 పిల్లలు పుట్టాక భర్తతో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో 26 ఏళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి బయటకొచ్చింది. 20 ఏళ్ల క్రితం బతుకు తెరువు వెతుక్కుంటూ కొడుకు, కూతురుతో హైదరాబాద్ చేరింది. 6 ఏళ్ల నుంచి కొంపల్లి న్యూ మాణిక్యనగర్లో సొంత ఇంట్లో ఉంటోంది. 2 పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించింది. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుమారుడు నరేంద్రరెడ్డి ఇంట్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కూతురు చదువు పూర్తి చేసి బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. భువనగిరి, కూకట్పల్లి, ముంబై తదితర ప్రాంతాల్లో పిల్లల్లేని దంపతులు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ కేంద్రాలు సంప్రదించడంతో 10 సార్లు అండాలు విక్రయించింది. ఏజెంట్ల ద్వారా 2 సార్లు సరోగసి తల్లిగా మారింది. ఏజెంట్లు, ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలు, సరోగసిలో తన అనుభవాన్ని లక్ష్మీరెడ్డి పెట్టుబడిగా మలుచుకుంది. న్యూ మాణిక్యనగర్లోని నివాసంలో ఓ ఫెర్టిలిటీ సర్వీసెస్ సంస్థ పెట్టి కార్యాలయం ప్రారంభించింది. అండాల విక్రయం, సరోగసి తల్లుల్ని నగరంలోని ఫెర్టిలిటీ కేంద్రాలకు సరఫరా చేయడం వ్యాపారంగా మలుచుకుంది. ఇంట్లో బయటి వ్యక్తులు రాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. 2 కుక్కల్ని పెంచుతూ ఇతరులు లోనికి రాకుండా వాటిని ఉసిగొల్పుతోంది. 2024లో ముంబై పోలీసులు ఈమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకొచ్చాక కంపెనీ పేరు తొలగించి వ్యక్తిగత పరిచయాలతో దందా ప్రారంభించింది. ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు సరోగసి మహిళను సమకూర్చినందుకు 50 నుంచి 60 వేల రూపాయల వరకు కమిషన్ ఇచ్చేవారు. అండాలు ఇచ్చిన ఒక్కో మహిళకు 30 నుంచి 40 వేలు ఇచ్చేవారు. సరోగసికి ముందుకొచ్చిన మహిళలకు ఆస్పత్రుల నిర్వాహకులు 5 నుంచి 6 లక్షలు చెల్లించేవారు. ఇక్కడ సరోగసి ప్రక్రియకు సిద్ధమైన మహిళల్ని న్యూ మాణిక్యనగర్లో నివాసంలో ఉంచేవారు. ఆరోగ్యకరమైన అండాలకు మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు ఇంట్లోనే ఇచ్చేవారు. ప్రస్తుతం లక్ష్మీరెడ్డి నివాసంలో ఉన్న 7 మహిళల్లో 3 గర్భవతులు ఉన్నారు. వీరిలో ఒక మహిళకు కొండాపూర్, మాదాపూర్లోని ఆసుపత్రిలో ఒక్కో మహిళకు 5 నుంచి 6 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో ఒకరు 8 నెలల గర్భిణి, మరో 2 సరోగసి ప్రయోగించే దశలో ఉన్నారు. ఈ మహిళల్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి ఇంటి వద్దకు చేర్చేంత వరకు నిందితురాలి కుమారుడు నరేందర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఆమె కూతురు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సరోగసి తల్లుల నుంచి ఇబ్బంది రాకుండా లక్ష్మీరెడ్డి తన వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్టుగా వారితో నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితురాలికి ఇంకా ఎవరెవరు సహకరించారు అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నారు. మౌలిక వస్తువుల్లోనూ తీసిపోకుండా అత్యాధునిక ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలోనూ ప్రత్యేకత సాధిస్తున్నారు. వీటన్నింటికీ మించి రాష్ట్రంలోనే తొలిసారిగా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న కళాశాలగా హైదరాబాద్ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిలిచింది. ఆ విశేషాలు చూద్దాం. హైదరాబాద్ బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టి అందులో విజయం సాధించారు. సౌర విద్యుత్ ఉపయోగించే రాష్ట్రంలోనే తొలి కళాశాలగా రికార్డు సృష్టించారు. విద్యార్థులు నామమాత్రంగా చెల్లించే ట్యూషన్ ఫీజు నుంచే ఖర్చు చేస్తూ అనవసర ఖర్చులు తగ్గించి పొదుపు చేశారు. అలా దాదాపు 10 ఏళ్ల పాటు మిగిల్చిన నిధులతో సౌర విద్యుత్ కోసం ఏర్పాటు చేసుకున్నారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 4000 మందికి పైగా విద్యార్థులు, 120 మంది అధ్యాపకులు ఉన్నారు. విద్యుత్ ఆధారిత ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్స్, లిఫ్ట్స్, లైటింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కారణంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నెలకు 70 నుంచి 80 వేల వరకు కరెంటు బిల్లు వస్తుండేది. దీంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి అనుకున్నారు. అది కార్యరూపం దాల్చడంతో కాలేజ్ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గింది. ఈ 80 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ రావడం, మా సొంతంగా మేము ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది మొట్టమొదటి ప్రభుత్వ కళాశాల అండి తెలంగాణలోనే.
దీని వల్ల మేము మా పిల్లలకి సౌకర్యంగా ఉండేటట్టు 4th ఫ్లోర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మాకు ఇంతకు మునుపు దాదాపు ₹1,00,000 వరకు కరెంటు బిల్ వచ్చేదండి. సమ్మర్ వెకేషన్ ఉండేది 1 మంత్, అయినా సరే సమ్మర్లో ఎగ్జామ్స్ టైంలో దాంట్లో వాడుకోవడంతో 1,00,000 కూడా దాటిన రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మాకు చాలా గమనీయంగా తగ్గిపోయింది కరెంటు బిల్ అన్నది. 20,000 లోపు వస్తుంది. ఇంకా కొంచెం ఉత్పత్తి జరిగి మేము కనుక అక్యుములేట్ చేసుకోగలిగితే 0 బిల్ వచ్చే అవకాశాలు కూడా మాకు ముందు కనిపిస్తున్నాయండి. ఎలాంటి నిధులపై ఆధారపడకుండా విద్యార్థులు చెల్లించిన చిన్న మొత్తాల్లో నుంచి దాదాపు 10 ఏళ్లుగా పొదుపు చేయగా మిగిలిన అక్యుములేటెడ్ ఫండ్స్ తోనే సోలార్ రూఫ్ కూడిన అదనపు తరగతి గదులు నిర్మించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఫెసిలిటీస్ కూడా కొత్తవి చేస్తున్నారు. కొత్త గేమింగ్ ల్యాబ్ కూడా ఓపెన్ చేస్తున్నారు మా కాలేజ్ వాళ్ళు. ఇంకా అన్ని ఏమైతే ఎక్విప్మెంట్ కావాలో ఫిజిక్స్ ల్యాబ్ కానీ సిఎస్ ల్యాబ్ కానీ వాటన్నిటికీ మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ మా ఫండ్స్ కానీ మెయిన్ అయితే మేము సోలార్ ప్లానెట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. దానివల్లనే చాలా అందరం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే. మా కాలేజ్లో రీసైకిల్ బిన్ కూడా ఉంటుంది. అంటే మేము ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ చేయడము. సో అందరికీ చెప్పడం కాకుండా మేము కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానెల్ కూడా మేము చేసుకున్నాము. ఇలానే మాకు చాలా సేవ్ అయింది. మా కాలేజ్కి కూడా మేము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఇలానే అందరూ చేస్తే నేచర్కి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇన్ ద సేమ్ వే మనకు కూడా అది యూజ్ అవుతుంది. ఎందుకంటే అది ఉంటే కదా మనకి కరెంట్గా తక్కువ సేవ్ అవుతుంది, ప్లస్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం. సో అది బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఉంటే కదా కంప్యూటర్స్ ఏదైనా కరెక్ట్ వర్క్ అవుతాయి, ప్లస్ మేము ఏ టైంలో అయినా యూజ్ చేసుకుంటాం. ఇదేంటంటే 24/7 అవైలబుల్గా ఉంది. ఇది రాకముందు కరెంట్ పోవడం వల్ల ల్యాబ్స్ కానీ మేము ఏదైనా కోడింగ్ కానీ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఉండే. కానీ సోలార్ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ అనేవి చాలా వచ్చినాయి. నెక్స్ట్ మా స్పెషల్ థ్యాంక్స్ మా ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్పాలి. 80 కిలోవాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసుకున్న ఈ సోలార్ వ్యవస్థ ద్వారా 0 కరెంటు బిల్లు పొంది భవిష్యత్తులో విద్యుత్ శాఖకు మిగులు విద్యుత్తును అందిస్తామని అధ్యాపకులు, విద్యార్థులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఉమెన్ కాలేజ్ బేగంపేటలో రాష్ట్రంలోనే తొలిసారిగా సౌర విద్యుత్తును వాళ్ళే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు. 80 kV సామర్థ్యం కలిగిన ఈ సౌర విద్యుత్తును వారి కాలేజ్ అవసరాలకు వాడుకుంటున్నామని ప్రిన్సిపల్ పద్మావతి చెబుతున్నారు. అయితే ఇంతకుముందు గతంలో ఈ కరెంటు బిల్లు 80,000 ₹1,00,000 వచ్చేదని, ఇప్పుడు అది తగ్గిందని, భవిష్యత్తులో కూడా ఈ సోలార్ విద్యుత్తు తమ అవసరాలకు ఉపయోగించుకొని తిరిగి ప్రభుత్వానికి కూడా సోలార్ విద్యుత్తును అందజేస్తామని ప్రిన్సిపల్ చెబుతున్నారు. అలాగే ల్యాబ్లో కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని రకాలుగా కూడా మాకు ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. గురువు వద్ద నాట్యం నేర్చుకున్న విద్యార్థులు ఆ గురువు ముందే ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అభినేత్రి అర్సా అకాడమీ ఆధ్వర్యంలో ప్రణామ్ అనే శీర్షికన గురువు సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 250 మంది విద్యార్థులు నాట్య గురువు మంజులా శ్రీనివాస్ని సత్కరించారు. అతని వద్ద 25 సంవత్సరాల క్రితం నేర్చుకున్న కొంతమంది విద్యార్థులు గత 8 సంవత్సరాల నుంచి ప్రణామ్ అనే శీర్షికతో కార్యక్రమం చేసి గురువును సత్కరిస్తున్నారు. అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం చేసి అప్పగింతలు చేసే క్రమంలో ఆ తల్లి గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కామ్యపల్లి మండలం అబ్బాసుపురం తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోతు మోహన్ లాల్, కళ్యాణి దంపతుల ప్రథమ కుమార్తె సింధును టేకులపల్లి మండలం కొత్త తండాకు చెందిన బాలాజీతో ఆదివారం ఉదయం వివాహం జరిపించారు. సాయంత్రం కుమార్తెను మెట్టినింటికి పంపించే క్రమంలో తల్లి కళ్యాణి భావోద్వేగానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటి వరకు పెళ్లి బాజాలతో మారుమోగిన ఆ ప్రాంతం కళ్యాణి మరణంతో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పర్యావరణ హిత వినాయక విగ్రహాలంటే అందరికీ గుర్తుకు వచ్చేది మట్టి విగ్రహాలే. కానీ గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా వేరుశనగ పొట్టు, వ్యవసాయ ఆధారిత ముడి సరుకుతో వినాయక విగ్రహాలను తయారు చేస్తోంది శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకురత సంస్థ. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రీజ ఆ గణేష్ ప్రతిమల తయారీకి రూపకల్పన చేసింది. వేరుశనగ పొట్టుతో తయారు చేసిన గణనాథుల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరగడమే కాదు, జలచరాలకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. కొత్త ఫార్ములాతో తయారవుతున్న శ్రీజ అంకుర సంస్థ విగ్రహాలు రాష్ట్ర స్థాయిలో పలువురు ప్రశంసలు అందుకుంటున్నాయి. పర్యావరణ హిత గణేష్ విగ్రహాలంటే అందరూ తయారు చేసేది మట్టితో,
లేదంటే కాగితపు గుజ్జుతో. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా వేరుశెనగ పొట్టు, వ్యవసాయ ఆధారిత ముడిసరుకుతో వినాయక ప్రతిమల్ని తయారు చేస్తోంది గద్వాలలోని అంకుర సంస్థ శ్రీజ గ్రీన్ గెలాక్సీ. గట్టు మండలం చింతలకుంటకు చెందిన యువతి శ్రీజ ఈ అంకుర సంస్థను నడుపుతోంది. సాధారణంగా ఆ పరిశ్రమలో బయోడీగ్రేడబుల్ పాట్స్, టీ కప్పులు తయారవుతూ ఉంటాయి. వాటిని తయారు చేసే అదే ముడి సరుకుతో ప్రస్తుతం వినాయక ప్రతిమల్ని కూడా తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. వేరుశెనగ పొట్టుతో తయారైన ఈ విగ్రహాల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోవడమే కాదు, జలచరాలకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. పొట్టుతో తయారు చేస్తున్నాము. ఇది ఎంతో ఒక గ్రైండర్లో మిక్స్ చేసి మిషన్ల ద్వారా తయారు చేస్తున్నాము. ఫస్ట్ ఐడియా వచ్చింది శ్రీజ అనే అమ్మాయికి వచ్చింది. బీటెక్ చేస్తుంది. గ్లాసులు తర్వాత బయోపార్ట్స్, వినాయక చవితి చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. భూమిలో కలగడం వల్ల జీవరాశులకు తర్వాత అన్ని జీవరాశులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి హాని జరగదు. అట్లా అందుకోసం దీన్ని నడపడం జరుగుతుంది. మా ప్రాంతంలో ఎక్కువ బుడల పొట్టు దొరుకుతుంది కాబట్టి ఆ బుడల పొట్టు ఆ వేస్టేజ్ని తీసి మేము పొలమైజ్ చేసి మిక్స్ చేసి ఆ బుడల పొట్టుతోడిగా ఈ వినాయకుడిని మరియు టీ కప్స్ని అలాగే బయోపార్ట్స్ని కూడా తయారు చేస్తాము. వినాయక చవితి సందర్భంగా మొత్తం పిఓపి తోడిగా తయారు చేసిన వినాయకులను తయారు చేస్తారు కాబట్టి అది ప్లాస్టిక్ అండ్ కెమికల్స్తో తయారు చేస్తారు. దానివల్ల భూమిలో చాలా నష్టం జరుగుతుంది. మరియు నీటిలో వేయడం వల్ల నీటిలో ఉన్న జీవరాశులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగద్దు అనే శ్రీజ ఆలోచన, సారు ఆలోచనతో ఈ బుడ్డల పొట్టుతోడిగా ఈ వినాయకుని తయారు చేసి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆ నీళ్ళలో నిమజ్జనం చేసిన జీవరాశులకు ఇది ఆహారంగా అవుతుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. వేరుశెనగ పొట్టుతో తయారు చేసిన ముడి సరుకును యంత్రంలో వేస్తే ప్రతి 10 నిమిషాలకు 2 విగ్రహాలు తయారవుతాయి. అలా రోజుకు 80 నుంచి 100 విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వినాయక చవితికి 2000 విగ్రహాల్ని తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ప్రతిమ ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. అర అడుగు ఎత్తుండడం ఈ విగ్రహాల్ని ఇంట్లో, మండపాల్లో వినియోగించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, నీటి కాలుష్యం లేకుండా పండుగ జరుపుకోవాలనుకునే పర్యావరణ ప్రేమికుల కోసం వీటిని తయారు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడంలో తన వంతు పాత్రగా ఈ విగ్రహాలకు రూపకల్పన చేసినట్లు శ్రీజ చెబుతోంది. భారతదేశంలో సుమారుగా 20 కోట్ల వినాయక ప్రతిమలను, ఈ 20,000 కోట్ల ప్రతిమలలో కేవలం 1 కోటి ప్రతిమలు మాత్రమే పర్యావరణానికి హితమైనవి. మిగతావన్నీ పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుణ్ణి అమ్ముతూ ఉంటారు. వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉండే కెమికల్స్ నీటిలోకి వెళ్ళి అందులో నివసించే చేపలకు, ఇతర జీవరాశులకు హానికరంగా మారుతాయి. నేను ఈ సమస్యను గుర్తించి దీనికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ పట్టుతో ఈ గణేష్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. వాటర్లో నిమజ్జనం చేసిన తరువాత ఇవి 1 లేదా 2 రోజుల్లో మెత్తగా మారిపోయి చేపలకు, ఇతర జీవరాశులకు మంచి ఆహారంగా మారుతాయి. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి అందులో రోజుకి 50 నుండి 100 విగ్రహాలను తయారు చేస్తున్నాను. నా ఈ చిన్ని ప్రయత్నం ద్వారా, ఈ వినాయక ప్రతిమలను వాడడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయగలుగుతున్నానని ఆశిస్తున్నాను. ఆగస్టు 10న హైదరాబాద్లో జరిగిన ఆగస్టు ఫెస్ట్ 2025లో ఈ పర్యావరణ హిత గణేష్ విగ్రహాల్ని ప్రదర్శించగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శ్రీజ ప్రయత్నాల్ని ప్రశంసించారు. 200 రూపాయలు ఇచ్చి స్వయంగా విగ్రహాల్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఉత్పత్తులు తయారు చేస్తారని చెబుతోంది శ్రీజ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడాన్ని కూటమి నేతలు స్వాగతించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ అంకితభావం, వినయంతో ప్రత్యేకంగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు నిరంతరం సమాజ సేవ, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపైనే దృష్టి సారించారని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాధాకృష్ణన్ కు ఎంపీగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉందని ప్రధాని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని బలంగా వినిపించేవారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ అనుభవం ఎగువ సభ గౌరవాన్ని పెంచడంతో పాటు కొత్త మైలురాళ్లు చేరుకోవడానికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు. రాధాకృష్ణన్ దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. టీడీపీ ఆయనకు పూర్తి మద్దతునిస్తుందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
అపార అనుభవం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత రాధాకృష్ణన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బిజు జనతాదళ్ అధినేత ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డీహైడ్రేషన్ కు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్యులు అందిస్తున్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించాయి. శనివారం రాత్రి అసౌకర్యంగా ఉందని చెప్పడంతో తొలుత వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. బీజేడీ నేతలు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆదివారం సాయంత్రం భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని వెల్లడించారు. జగన్నాథుడి ఆశీస్సులు, ఒడిశా ప్రజలు చూపిస్తున్న ప్రేమతో నవీన్ పట్నాయక్ కోలుకుంటున్నారని బీజేడీ ఎక్స్లో పోస్ట్ చేసింది. నవీన్ పట్నాయక్ ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న వీడియోను బీజేడీ జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ సస్మిత్ర పాత్ర ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేడీ అధినేత త్వరగా కోలుకోవాలని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆకాంక్షించారు. ఇటీవలే నవీన్ పట్నాయక్ ముంబైలో సర్వికల్ ఆర్థరైటిస్ కు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్న ఎన్డీఏ కూటమి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లు తెలిసిందే. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునివ్వాలని ఖర్గేను రాజ్నాథ్ కోరినట్లు సమాచారం. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వర్తించిన రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఇప్పటికే విపక్షాలను నడ్డా కోరారు. మరోవైపు ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తారని తెలిసిందే. పోలింగ్ ఏజెంట్గా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు వ్యవహరిస్తారని సమాచారం. రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అలాస్కా సమావేశం ముగిసినప్పటికీ ట్రంప్ తాజా ప్రకటన ఆసక్తిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్కు నాటో తరహా భద్రతా గ్యారంటీని అమెరికా, ఐరోపా మిత్ర దేశాలు అందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించారు. అలాస్కాలో ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలను తొలిసారి వెల్లడించిన ఆయన సెక్యూరిటీ గ్యారంటీకి ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. చర్చల్లో ఇదే గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు. శాంతి ఒప్పందానికి అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావించామన్న విట్కాఫ్, ఉక్రెయిన్లోని అదనపు భూభాగంలోకి వెళ్లకుండా చట్టబద్దతతో కూడిన హామీ ఇస్తామని రష్యా చెప్పిందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇవాళ ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి నాటో, ఐరోపా దేశాల నాయకులు కూడా హాజరు కానున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇవాళ కీలక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.